హలో నమస్తే గోమతి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను గణపతి నవరాత్రుల తర్వాత నేను స్విగ్గీ జొమాటోకు ఆర్డర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. స్వయంగా నేనే కుక్ చేసి స్వయంగా నేనే కుక్ చేసి జొమాటో స్విగ్గీ వాళ్ళకి నా ఆర్డర్స్ ఇద్దాం అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు ఈ 10 డేస్ నేను నోటితో ప్రాక్టికల్గా కాకుండా నోటితోని చెప్తూ ఉంటాను కొన్ని రెసిపీస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్లోకి వెళ్ళే ముందు జనరల్గా మనము వెజ్ కర్రీస్ చేసుకుంటున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసి కర్రీస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా కొత్తగా ట్రై చేయండి. పచ్చి కోకోనట్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో కలిపి మిక్సీ పట్టుకోండి. ఆ పేస్టును కొంచెం సాల్ట్ వేసి కల్ల ఉప్పు ఉంటుంది కదా, అంటే మోటా సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్తో కలిపి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ప్రతి ఒక్క వెజ్ కర్రీలో ఒక టీ స్పూన్ వరకు, స్పూన్ వరకు ఆ పేస్ట్ని వేశారంటే గ్రేవ్ చాలా చక్కగా వస్తుందన్నమాట. ప్రతి వెజ్ కర్రీ టేస్టీగా ఉంటుంది. బీపీ ఉన్న వాళ్ళకు కూడా బీపీ తగ్గిపోతుంది అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.